మనం ఉన్నదైతే ప్రైస్ ఇదే నిన్న జస్ట్ 700 రూపీస్ ఓన్లీ. సో బయట వీడు చూడండి ఎట్లున్నా. సో మన బైక్స్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేసుకున్నాం. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనమైతే ఎల్లోరాలో ఉన్నాం. ఎల్లోరా కేవ్స్కి వచ్చేసి ఇక్కడ నుండి జస్ట్ 1.5 కిలోమీటర్. మనమైతే రెడీ అయిపోయినాం. ఎల్లోరా కేవ్స్ చూసుకొని మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరాం. హైదరాబాద్ వచ్చేసి నుండి 571 కిలోమీటర్స్ ఉంది ఇక సోలాపూర్. సో ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 10. సో ఇది మొత్తం రీసౌండ్ వస్తుంది. ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు చూడొచ్చు మీరు. ఓం నమః శివాయ. చూడండి ఎట్లా రీసౌండ్ వస్తుంది. సో ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 5. సో ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ఇది అప్పటిది. సో ఇటు కూర్చొని తినేవాళ్ళు. సో డైనింగ్ హాల్ అప్పట్లో ఇది వడ్డించి ఇక్కడ కూర్చుంటే పెట్టేవాళ్ళు. ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 1. సో దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న రూమ్లలో వీళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి, అదేవిధంగా యోగా అట్లాంటి చేయడానికి ఉపయోగించేవారు. ఈ రూమ్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న రూమ్స్లో వాళ్ళు విశ్రాంతి కోసం ఉపయోగించేవారు. ఇది కేవ్ నెంబర్ 1లో బౌద్ధులు. సో ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 16, ఎల్లోరాలో ప్రసిద్ధిగాంచిన కేవ్. ఈ కేవ్లో ఉన్న టెంపుల్ వచ్చేసి కైలాస టెంపుల్. ఈ కైలాస టెంపుల్ వచ్చేసి 8వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది పైనుండి ప్రపంచంలో ఒకే రాయిలో ఇంత పెద్ద కట్టడం అన్నమాట. ఇది పైనుండి కిందికి చెక్కడం జరిగింది. అదేవిధంగా ఈ కైలాస టెంపుల్లో మహాభారత రామాయణం సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చెక్కడం జరిగింది. సో ఇదే కైలాస టెంపుల్కి ఎంట్రీ అన్నమాట. కేవ్ నెంబర్ 16 ఇది. అసలు ఎంత అద్భుతంగా కట్టారు అసలు, కాకపోతే కొన్ని డిస్ట్రాయ్ చేశారు. దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో ఇక్కడ ఉన్నటువంటి వీటి అర్థం ఏంటంటే ఇది రామాయణాన్ని సూచిస్తుంది. ఇది మీకు తెలుసు, 20 రూపీస్ కరెన్సీ పైన ఇది మీకు ఉంటుంది. ఒకవైపు రామాయణం, ఇది మహాభారతం, ఎపిసోడ్స్ ఫ్రమ్ మహాభారత. సో ఇది మహాభారతది. చూడండి అర్జునుడు, రథము. ఇక్కడ విఘ్నేశ్వర ఆలయంలో ఉన్న శివుడికి సంబంధించిన పూజలన్నీ ఇక్కడే జరిగేది ఫస్ట్. సో ఇక్కడ ఇది డిస్ట్రాయ్ చేస్తున్న, దండయాత్రలు అవుతున్నాయి అనే ఉద్దేశంతో ఈ శివుడిని విఘ్నేశ్వర టెంపుల్లోకి మార్చడం జరిగింది. సో దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది విఘ్నేశ్వర జ్యోతిర్లింగం అనేది. సో ఇక్కడ కూడా చాలా పెద్ద శివలింగం ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం మనం. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో శివుడికి ఆపోజిట్లో, ఎగ్జాక్ట్ ఆపోజిట్లో నందీశ్వరుడు ఉన్నాడు. సో ఇందులో మనకి నందీశ్వరుడు ఉన్నాడు. సో ఈ నందీశ్వరునికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో శివుడు ఉంటాడు. ఎగ్జాక్ట్ ఆపోజిట్లో శివుడు. సో ఇది వచ్చేసి శివ టెంపుల్. సో చీకటిగా ఉంది. ఈ స్తంభాలకి మంచి డిజైన్తో ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి అన్ని స్తంభాలతో నిర్మించబడినటువంటి కైలాస చెక్కారు. ఈ స్తంభాలు కూడా పైనుండి కింది వరకు. శివుడు చూడండి ఎంత పెద్ద శివుడు, చాలా పెద్దది. నేను ఇంతవరకు ఇంత పెద్ద శివుడు అయితే ఇప్పుడు చూడలేదు నేను, శివలింగం. సో ఇక్కడ పూజలు జరిగేది, అభిషేకాలు జరిగేది. కానీ ఇక్కడ దండయాత్రల వల్ల మనకి కృష్ణేశ్వర ఆలయంలోకి మార్చడం జరిగింది. సో మనమైతే ఎల్లోరా కేవ్స్ ముందున్న గరికపాటి రెస్టారెంట్ వచ్చే తెలుగు వాళ్ళ రెస్టారెంట్ ఇది. సో దోశ చెప్పుకొని తింటున్నాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది, సాంబార్ బాగుంది అసలు. సో ఇక్కడైతే స్కూల్ పిల్లలు వచ్చి అడుగుతున్నారు బైక్ ఎంత, ఎక్కడ నుండి వచ్చిళ్ళు అవని చెప్పేసి.
సో మనమైతే చెక్అవుట్ చేసినాం. 597 చూపిస్తుంది మ్యాప్లో. చూద్దాం ఏ టైం వరకు రీచ్ అవుదాం అనేది. సో ఫ్యూల్ అప్ అయితే చేసుకోవాలి. ఇంకా రిజర్వ్ లేదా పర్లేదు. ఫ్యూల్ అప్ చేసుకున్న తర్వాత సో రైట్. మనకైతే ఇంకా 540 ఉంది. సోలాపూర్ మీదే మనం పోతున్నాం. ఇప్పుడైతే ఘాట్ ఎక్కుతున్నాం. చూడండి ఎంత పెద్ద లారీ, ఎంత పెద్ద వెళ్తుంది చూడండి ఒకసారి. సో మొత్తానికైతే మళ్ళీ ఫ్యూల్ అప్ అయితే చేసుకున్నాం. చాయ్ తాగమని ఆగినాం. ఇక్కడ జర్మన్ షెపర్డ్ చూడంగా మా భైరవ్ గుర్తొచ్చింది నాకు. సో తుల్జాపూర్ మనకు 168 కిలోమీటర్స్ ఉంది. సోలాపూర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. తుల్జాపూర్ నుండి లెఫ్ట్ తీసుకుంటే మనకు అది హైదరాబాద్ హైవేకి మధ్యలో కనెక్ట్ చేస్తారు. ముందు చూడండి 2 లారీలు 2 సేమ్ లోడ్ వేసుకున్నాయి, పక్క పక్క పోతున్నారు. సో ఇది ఎట్లా టేక్ చేయాలి చూడండి. చెరుకు లోడ్ ఎట్లా పోతుందా, కొంచెం దూరంగా ఉండాలి. వీటికి తెగినా అనుకోండి మొత్తం మీద పడుతుంది. చూడండి లారీ ఎట్లా బుల్త పడిపోయిందో, కంప్లీట్గా బుల్త పడిపోయింది లారీ. సో మా రాకేష్ బండి చూడండి ఎట్లున్నదో. కొట్రా అంటే కొడతలేడు, ఫోన్ మాట్లాడుకుంటూ వస్తారు మెల్లగా. సో నేనైతే రాకేష్ బండి ట్రై చేద్దామని చూస్తున్నా, ఎందుకంటే నెక్స్ట్ కొందాం అనుకుంటున్నా. ఇది ఎట్లుంటుందో పర్ఫార్మెన్స్, వామ్మో మామూలు బల్క్ తెలియదు. ఇది హెవీ, ఘోరంగా హెవీ ఉంది. చూద్దాం ఎట్లుంటుంది దీని పర్ఫార్మెన్స్. ఓకే పికప్ మాత్రం బాగున్నది. ఇంకొక ఇష్యూ ఉంది ఇందులో, 95 to 100 మధ్యలో వెళ్తుంటే కాళ్ళల్లో అది ఫుట్ రెస్ట్ ఉంటుంది కదా, ఫుట్ రెస్ట్ మొత్తం వైబ్రేట్ అవుతుంది. కంప్లీట్గా మొత్తం ఇట్లా కంప్లీట్గా వైబ్రేట్ అవుతుంది. ఇప్పుడు కూడా వైబ్రేట్ అవుతుంది మొత్తం. ఎయిటీ 85లో కూడా 89, 90లో కూడా వైబ్రేషన్ వస్తుంది బాగా. ఇంజన్ నాయిస్ కూడా బాగా ఎక్కువ వస్తుంది. స్పీడ్ పోతుంది మస్తు, కాకపోతే ఇంజన్ నాయిస్ ఒకటి, వైబ్రేషన్స్ అయితే మాత్రం వేరే ఉన్నది. ఇప్పుడు ఈ వాపులు కొద్ది ఇష్యూలు అయితే ఉన్నాయి దీంట్లో. సో వెల్కమ్ టు తెలంగాణ బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయినామా. తెలంగాణ స్టేట్. హైదరాబాద్ వచ్చేసి మనకి 20 కిలోమీటర్స్ ఉంటుంది. హైదరాబాద్ 130 అట్లా మనకి. చూడండి చంద్రుడు ఆరెంజ్ కలర్లో ఎట్లున్నాడో మీకు కనిపిస్తుందా? నాకైతే చాలా బాగా కనపడుతుంది. మరి ఇది ఎంత రికార్డ్ చేయగలుగుతుందో లేదో తెలియదు. సూపర్ ఉంటుంది అసలు చూడడానికి అయితే. అసలు ఇవన్నీ నేను అప్పుడు ఉన్నప్పటికీ ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. ఇది విజేత లేదు అప్పుడు, కన్స్ట్రక్షన్ అవుతుంది. నేను ఇప్పుడు మొత్తం ఓపెనింగ్ కూడా అయిపోయింది. అసలు చేంజ్ అయిపోయింది లొకేషన్ అయితే. ఇది కూడా అసలు కన్స్ట్రక్షన్లోనే ఉండే మొత్తం బిల్డింగ్ మొత్తం.
మెకానిక్ అని అంటుండే, ఇచ్చామానోడే చిన్న చిన్న రిపేర్స్ ఉంటే చేపిస్తుండే. వచ్చేసినాం, మన ఎంక్లేవ్కి వచ్చేసినాం. తమ్ముడైతే ఉంటాడు అనుకుంటారా? అయ్యా మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. సరే ఆర్యన్ ఏం పని. సో ఫైనల్లీ రీచ్